ఈ మారు మనసును గురించండి ఒక మాట మనం చెప్పాలి. అదేంటారంటే ఈ లోకంలో ఎక్కువగా వినబడుతున్న మాట, క్రైస్తవులు సైతం అభ్యంతరపడి ఇబ్బంది పడుతున్న మాటలు ఏంటి అంటే, పరలోక రాజ్యం అనేటువంటి ఒక ఆశను మాకు చూపించి, నరకం ఉంటుందని భయాన్ని మాకు కలుగు చేసి, మీరు మారాలి, మారు మనసు పొందాలి అన్న ఒక మాటను మాకు చెప్పి, మమ్మల్ని, మా జీవిత విధానాలని, మా పద్ధతుల్ని, మా మా ఇష్టాలని వీటన్నిటిని కూడా మీరు మార్చేస్తున్నారు, పూర్తిగా మమ్మల్ని మార్చేస్తున్నారు. ఆ ఆశీర్వాదాలను అడ్డం పెట్టుకుని మీరు పూర్తిగా మమ్మల్ని మా ఐడెంటిటీని కోల్పోయేటట్లుగా చేసేస్తున్నారు అనేటువంటి వదంతులు కూడా, అటువంటి విషయాలు కూడా లేకపోలేదు. నేను దానికి మీకు ఒక విషయం చెప్తానండి. అదేంటనంటే, మారు మనసుని ఇంగ్లీష్లో రెపెంటెన్స్ అని రాశారు. ఆ మాటకు అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, రిపీట్ చెయ్యాలి అని ఆ మాటకు అర్థం. మనం ఇంతకుముందు చేసిన దాన్ని రిపీట్ చేయటం మారు మనసు. ప్రకటన గ్రంథంలో ఏముంది? 2వ అధ్యాయంలో, నువ్వు మొదట ఏ స్థితిలో ఉన్నావో ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చావు, ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని తిరిగి నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. అది మారు మనసు. నువ్వు మారు మనసు పొందుతున్నావు అన్నప్పుడు మొదటి నుంచి ఉన్నదాన్ని నువ్వు వదులుతున్నావు అన్నది కాదు, నువ్వు వదిలిపెట్టిన దాన్ని నువ్వు మొదటికి వెళ్ళి చేస్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి మానవుడు ఆదాము హవ్వలు, వాళ్ళు ఏదేను వనములో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని సృష్టించినటువంటి సృష్టిలో ఏదేను వనములో దేవుని రాజ్యాన్ని, దేవుడి నీతిని, సమాధానాన్ని, ఆయన అభిషేకాన్ని, ఆయన శక్తిని అనుభవిస్తూ. నిజమండి, వాళ్ళు ఏ పేర్లు పెడితే ఆ పేర్లు కలిగే జంతువులకి సామర్థ్యత వాళ్ళకు ఉంది. దేవుడు మహిమలో ఉన్నారు, వాళ్ళు నీతిలో ఉన్నారు, వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు. దేవుడి సన్నిధి ఉంది వాళ్ళకి ఆకలి దప్పులు, కష్టాలు, కన్నీళ్ళు ఏం లేవు. ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని అనుభవిస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడమని దేవుడు వాళ్ళని అక్కడ పెట్టాడు. వారిని ఎలా ఆశీర్వదించను, భూమిని మీరు నిండించండి, మీరు ఫలభరితంగా మారండి అని దేవుడు చెప్పాడు. మీరు ఫలించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఈ భూమి మీద పెట్టి ఫలించుమని చెప్పాడు. దేనికోసం? పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం కోసం ఫలించడానికి వారిని ఈ భూమి మీద పెట్టి, ఈ భూమి మీద దేవుని రాజ్యంలో వారిని, దేవుని రాజ్యం కొరకు ఫలించడానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ, కావలసిన అధికారాలని, కావలసినటువంటి సమాధానాన్ని, సమస్తాన్ని వాళ్ళకి ఇచ్చి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడమని చెప్పాడు. చెబితే ఏం చేశారు వీళ్ళు? అపవాది అనేటువంటి వచ్చి వారిని మోసం చేసి దేవునికి విరోధమైనటువంటి ఒక పనిని చేయించాడు. దేవునికి విరోధమైనటువంటి పని చేయించడంలో అప్పటి వరకు దేవుని నమ్మి ఆ ఫలాలు తిననటువంటి వారు అపవాది మాట నమ్మి ఫలాలను తిన్నారు. తినని వారు తిన్నారు, నమ్మకూడని దాన్ని నమ్మారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ మనసు మారిపోయింది. ఎటు మారింది? దేవుడు మాట మీద నమ్మకం ఉంచేటువంటి వారి మనసు అపవాది మాట నమ్మింది. దేవుడు తినవద్దన్న తినకుండా ఉండేటువంటి వారు దేవుడు తినొద్దన్న దాన్ని తినేటట్లుగా వాళ్ళ మనసు మారింది. 2 రకాలుగా విశ్వాసంలో మార్పు వచ్చింది, వాళ్ళు తినే విషయంలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ మార్పు కలిగి ఉన్నారో ఏదైనా వాళ్ళ నుంచి గెంటు వేయబడ్డారు. అంటే ఈ భూమి మీద మన మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యం నుంచి గెంటు వేయబడి పరలోకంలో నుంచి రానైన రాజ్యం కొరకు సిద్ధపడలేనటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చేసారు. అప్పుడు ఆదామునందు మనం అందరూ ఉన్నాం కదా, ఆ ఆదామును బట్టి, హవ్వను బట్టి ఈ లోకంలోకి మనం వచ్చాం కదా. అంటే ఇప్పుడు మనకేమర్థం అవుతుంది? ఆనాడు ఆదామునందు ఉన్న మనం అందరం కూడా ఆ మొదటి స్థితి నుంచి, ఆ మొదటి విశ్వాసంలో నుంచి, ఆ మొదటి క్రియల్లో నుంచి మనం పడి రకరకాల విశ్వాసాల్లో కొట్టుకుని పోయి దేవునికి విరోధమైనటువంటి మార్గాల్లో పడి బ్రతికేసి మనము నాశనానికి పాత్రులుగా, దేవునికి దూరవస్తులం అయిపోయాం. అయితే ఇప్పుడు మారు మనసు పొందడం అంటే ఏంటి? ఈ భూమి మీద మానవుడు సృష్టించబడినప్పుడు ఏ విశ్వాసంలో ఉన్నాడు, ఏ దేవునిలో ఉన్నాడు, ఏ మార్గంలో నడిచాడు, ఆ మార్గంలోనికి వెళ్ళడం, ఆ విశ్వాసంలోనికి వెళ్ళడం, అది మారు మనసు అండి. మారు మనసు అయినంత మాత్రాన మొదటి నుంచి చాలా మంది అనుకుంటారండి, మీరు మారు మనసు పొంది ఇంతకుముందు చేసిందంతా వదిలేశారు, ఇంతకుముందు జరిగించి నేను మానేశారు, ఇంతకుముందు మేము అలవాటు పడ్డాయని మానేశాం. లేదండి, మీరు మారిపోయి చేయకూడనివి చేస్తున్నారు చూసారా, అక్కడ నుంచి మారి ఎక్కడి నుంచి పడ్డారో అక్కడికి మనం వెళుతున్నాం. అది మారు మనసు. కాబట్టి మారు మనసు పొందమని దేవుడు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఈ సేవకులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీరు దేవుడిని, సేవకుల్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదండి. మనం ఎక్కడి నుంచి పడ్డామో అక్కడికి వెళుతున్నాం. కాకపోతే ఈ పడేటప్పుడు మనం లేము. మనం పడ్డప్పుడు, మనం పుట్టినప్పుడు పడిన స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏదో స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. లేదండి, మనిషి ఎక్కడి నుంచి పడ్డాడో అక్కడికి మనం వెళుతున్నాం. అది రిపెంటెన్స్, ఇది మారు మనసు. సో ఈ మారు మనసు విషయంలో మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, సేవకుల్ని మీరు తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఈ మారు మనసు మంచికే, ఈ మారు మనసు మంచిదే.
మరిన్ని ఆత్మ సంబంధమైన దైవ సందేశాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఆత్మీయులందరికీ ఈ ఛానల్ని షేర్ చేసి వారు కూడా దేవునిలో బలపడుటకు సహాయపడండి. పాస్టర్ శాంసన్ డేవిడ్, సియోను మందిరం, కావలి.